మరోవైపు ట్యాక్స్ కి సంబంధించి కూడా రాజకీయ పార్టీలు తలుచుకుంటేనే కొత్త కొత్త పదాలు పుట్టుకొస్తున్నాయి. కొన్ని ట్రెండింగ్ లోకి వెళ్లి సంచలనం సృష్టిస్తే మరికొన్ని అనతి కాలంలోనే అదృశ్యమైపోతున్నాయి. అలాంటి పదాలు చాలానే ఉన్న లేటెస్ట్ గా కాంగ్రెస్ నేతలు మరికొత్త పదాన్ని సృష్టించారు. అదే ట్యాక్స్ టెర్రరిజం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు తమ చేతిలో ఉన్న ఏజెన్సీలను ఉపయోగించుకుంటూ విపక్షాలను ఇక్కట్లు పాలు చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఇక ఐటీ డిపార్ట్మెంట్ ను అడ్డం పెట్టుకుని ఎన్డీఏ సర్కార్ ట్యాక్స్ టెర్రరిజానికి పాల్పడుతుందంటుంది. సరికొత్త టెర్మినాలజీని చర్చనాంశంగా జనంలోకి తీసుకువెళ్తున్నారు. ఆ వివరాలంటే ఇప్పుడు చూద్దాం. గతంలో హిందూ టెర్రరిజం, ఇప్పుడు ట్యాక్స్ టెర్రరిజం. ప్రాణాలు తీసే టెర్రరిజం ప్రజాస్వామ్యాన్ని శాసిస్తోందా? ట్యాక్స్ కట్టని కాంగ్రెస్ దబాయింపులకు పాల్పడుతోందా? దేశంలో సామాన్యులంతా పన్ను కడుతున్నారు. సామాన్యులంతా పన్ను కట్టడం మానేస్తే ప్రభుత్వ వ్యవస్థ అంతా నీరుగారిపోవటం ఖాయం. అలవాటు ఉన్నవాడు చుట్ట కొనుక్కున్నా, అది కాల్చుకోవటానికి అగ్గిపెట్టుకున్నా ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నుల పేరిట ఎంతో కొంత మొత్తం ప్రభుత్వం ఖజానాకు వెళ్తూ ఉండేది. ఇప్పుడు జీఎస్టీ రూపంలో సామాన్యుడి సొమ్ము ఖజానాకు వెళ్తుంది. అలాగే ప్రైవేట్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర అధికారులు ఎవరైనా సరే తమ ఆదాయం పన్ను మినహాయింపు కంటే ఎక్కువ ఉంటే ఆ ఎక్కువైన మొత్తం మీద పన్ను కట్టాల్సిందే. ఒకవేళ గడువులోగా కట్టకపోతే ఆ తర్వాతనైనా పన్ను కట్టి ఆ తర్వాతైనా రిటర్న్స్ దాఖలు చేయాల్సిందే. అలా చెయ్యని పక్షంలో ఐటీ శాఖ ఇచ్చిన వెసులుబాట్లు ఉపయోగించుకునే పరిస్థితులు ఉండవు. ఫైన్లు కూడా కట్టాల్సి వస్తుంది. ఈ రూల్ దేశ ప్రజలందరికీ వర్తిస్తుంది. మరి అదే రూల్ కాంగ్రెస్ కు వర్తించదా? తాము ట్యాక్స్ కు అతీతమని కాంగ్రెస్ నేతలు చెప్పడం లేదు. కానీ రాజకీయ పార్టీలకు మినహాయింపులుంటాయనే వాదనను తెరపైకి తెస్తున్నారు. అంతేకాదు, కేంద్ర ప్రభుత్వం ఈ ఎన్నికల సమయంలో తమను టార్గెట్ చేసిందని, తమ ఆర్థిక మూలాలను ఒకవైపు ధ్వంసం చేస్తూ మరోవైపు ఎన్నికల్లో పర్ఫార్మ్ చేయకుండా కుట్రపూరితంగా కట్టడి చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ విషయాల్లోకి వెళ్లే ముందు కాంగ్రెస్ నేతల అభ్యంతరాలేంటో కాస్త డీటెయిల్ గా చూద్దాం. ఇటీవలే ఐటీ అధికారులు కాంగ్రెస్ కు చెందిన పలు అకౌంట్లను స్తంభింపజేశాయని, దాదాపు 285 కోట్ల నిధులను ఇలాంటి సార్వత్రిక ఎన్నికల సమయంలో తాము వాడుకోలేకపోతున్నామని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు లేవనెత్తారు. 1990ల నాటి కాంగ్రెస్ పార్టీ లెక్కలను సైతం ఐటీ అధికారులు అడుగుతున్నారని ప్రస్తుత కోశాధికారి అజయ్ మాకెన్, జైరాం రమేష్ వంటి ఇతర కాంగ్రెస్ నేతలు తప్పుబడుతున్నారు. వాటితో పాటు తాజాగా మరో 1800 కోట్ల మొత్తానికి ఐటీ విభాగం నోటీసులు పంపిందని, ఇది ఎన్నికల వేళ కాంగ్రెస్ ను టార్గెట్ చేయడం కాకపోతే ఇంకేంటి అని మండిపడుతున్నారు. ఐటీ డిపార్ట్మెంట్ ఆదాయ పన్ను చట్టాల నిబంధనలు ఉల్లంఘిస్తోందని, అందుకు 4600 కోట్ల కన్నా ఎక్కువ మొత్తాన్ని ఆ విభాగం నుంచి రాబట్టాలని వారంటున్నారు. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీజేపీకి 8200 కోట్ల నిధులు సమకూరాయని, షెల్ కంపెనీల నుంచి ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్, పోస్ట్ రెయిడ్ లంచాలుగా వాటిని అభివర్ణిస్తున్నారు. అంతేకాదు, ఐటీ డిపార్ట్మెంట్ ని ఉపయోగించుకుంటూ బీజేపీ ట్యాక్స్ టెర్రరిజానికి పాల్పడుతోందని కాంగ్రెస్ నేతలు తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆ నోటీసులకు తాము భయపడే ప్రసక్తే లేదని, ఈ ఎన్నికల సంగ్రామాన్ని ఎదుర్కోవటానికి తమ దగ్గర ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి వంటి అనేక రకాలైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయంటున్నారు. ఐటీ నోటీసులకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో పాటు ఇండీ కూటమిలోని ఇతర పార్టీలను కలుపుకుని దేశమంతా ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఢిల్లీ, కేరళలోని తిరువనంతపురం, బెంగళూరు వంటి చోట్ల కూటమి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. తాజా నోటీసుల ప్రకారం సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీ 1076 కోట్లకు పైగా ఐటీ చెల్లించాలని తాకీదులు అందాయి. అందులో 692 కోట్లు వడ్డీ కింద చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 2017 నుంచి 2021 వరకు 4 ఏళ్లకు సంబంధించి కాంగ్రెస్ నేతలు పన్ను చెల్లించలేదనేది ఆ నోటీసుల సారాంశం. ఆ నోటీసులను కాంగ్రెస్ నేతలు కోర్టులో సవాల్ చేశారు. అయితే 4 ఏళ్ల ట్యాక్స్ రీఅసెస్మెంట్ ప్రొసీడింగ్స్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడం విశేషం. గత వారమే ఇలాంటి మరో పిటిషన్ ని హైకోర్టు రిజెక్ట్ చేసింది. 2014 నుంచి 2017 వరకు 3 ఏళ్ల కాలానికి సంబంధించిన రీఅసెస్మెంట్ ప్రొసీడింగ్స్ ని కూడా
కాంగ్రెస్ నేతలు సవాల్ చేస్తే దాన్ని కూడా హైకోర్టు రిజెక్ట్ చేసింది. కాంగ్రెస్ ఆదాయ పన్ను ఎగ్గొట్టింది అని చెప్పడానికి ట్యాక్స్ అథారిటీ వద్ద తగినన్ని ఆధారాలున్నాయని, దాన్ని బట్టి వారు తదుపరి విచారణ జరుపుతారని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో ఐటీ శాఖ అధికారులకు తదుపరి చర్యలు తీసుకోవటానికి అవకాశం ఏర్పడింది. అయితే ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా ఆ నోటీసులు సర్వ్ చేయటం ప్రజాస్వామ్యం మీద దాడేనని, భావసారూప్యత గల అన్ని పార్టీలతో కలిసి ప్రజాక్షేత్రంలో బీజేపీ చర్యలను నిలదీస్తామని, సుప్రీంకోర్టులోనూ దీన్ని సవాల్ చేస్తామని అజయ్ మాకెన్ చెప్పారు. इसलिए हम लोग इसको सीरियसली बोल रहे हैं क्योंकि आपको समझ लेना चाहिए कि इलेक्शंस के दौरान में हम लोग अगर अपनी पब्लिक मीटिंग्स के ऊपर पैसे हम नहीं खर्च कर सकते, कैंडिडेट्स को हम अपने आरटीजीएस नहीं हम भेज नहीं सकते, हम लोग एडवर्टीजमेंट्स हम लोग आप लोगों को नहीं कर सकते, तो हम लोग किस तरीके से, कोई उधार पे तो हम लोगों को पैसे देगा नहीं। तो ये बहुत बड़ा हम लोगों पे हमला है। हम लोग लाइक माइंडेड पार्टीज के ऊपर से भी हम लोग बात करेंगे, बाकियों को जिनको नोटिसेस कईयों को आया है जो हमें पता चला है, ये एकदम रिसेंट डेवलपमेंट है। कल ही कि हम लोगों को भी कल ही ये सारे नोटिसेस आए हैं और ऑपोजिशन पार्टीज को भी नोटिसेस आ रहे हैं, तो ये रिसेंट डेवलपमेंट है। हम लाइक माइंडेड पार्टी से बात करेंगे। सुप्रीम कोर्ट में हम इसलिए आश्वस्त हैं क्योंकि हमें उम्मीद है कि सुप्रीम कोर्ट डेमोक्रेसी को किस तरीके से बचाया जा सके उस चीज को ध्यान में रख करके इस बात को देखेगा। ये सिर्फ टैक्सेशन मैटर की तरह नहीं इसको लिया जाना चाहिए। గత వారమే ఐటీ నోటీసులు ఎదుర్కొన్న కాంగ్రెస్ నేతలు తమ దగ్గర పోస్టర్లు ప్రింట్ చేయించుకునే అమౌంట్ లేదని, ప్రయాణ ఖర్చులు కూడా పెట్టుకునే స్థితిలో పార్టీ లేదని చెప్తూ ఐటీ చెల్లించకపోవడం తప్పేనని, కానీ చిన్న తప్పుకు పెద్ద శిక్ష వేస్తారా అంటూ వాపోయారు. తాజాగా ఐటీ రిటర్న్స్ ని బీజేపీ కూడా రిటర్న్స్ సబ్మిట్ చేయలేదని, అయినా ఆ పార్టీకి నోటీసులు మాత్రం వెళ్లలేదంటున్నారు. బీజేపీ మినహా ఇండీ కూటమిలోని మిగతా చాలా పార్టీలకు నోటీసులు వెళ్లాయంటున్నారు. సిపిఐకి 11 కోట్లకు సంబంధించి ఐటీ నోటీసులు వెళ్లాయని సమాచారం. ఈ పరిస్థితిని అధిగమించేందుకో లేక ప్రజల్లో సానుభూతి కోసమో కానీ కేరళలోని సిపిఎం నేతలు ఎన్నికల ఖర్చు కోసమంటూ క్రౌడ్ ఫండింగ్ కోసం క్యాంపెయిన్ చేస్తున్నారు. క్రౌడ్ ఫండింగ్ అంటే మానవీయ కోణంలో ప్రజల నుంచి విరాళాలు సేకరించే ఆన్లైన్ సిస్టమ్. పేదలు ఉన్నఫలంగా కష్టాల్లో కూరుకుపోయిన వారు, కుటుంబ యజమాని కోలుకోలేని పరిస్థితుల్లో వారి పిల్లలు బజారు పాలు కాకుండా ప్రజల నుంచి విరాళాలు సేకరించి వారికి అందజేస్తారు. వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ లాంటి పరిస్థితులను ఫేస్ చేస్తున్న వారి కోసం ఈ వ్యవస్థ నుంచి విరాళాలు వసూలు చేస్తారు. అయితే ఎన్డీఏ సర్కార్ వల్ల తమకు అలాంటి గతే పట్టిందని ప్రజలకు తెలియజేయడం కోసమే సిపిఎం వంటి పార్టీలు క్రౌడ్ ఫండింగ్ ని ఆశ్రయిస్తున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ నేతలు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడంలో ఫెయిల్ అయ్యారని, తప్పు వారి వైపే పెట్టుకుని ధమ్కీ ఇస్తున్నారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఐటీ ఫైల్ చేయకపోయినా నోటీసులు వస్తే ట్రైబ్యునల్ కు వెళ్లారు. అక్కడ చుక్కెదురే అయింది. హైకోర్టుకు వెళ్లినా వారి పిటిషన్ తిరస్కరణకు గురైంది. అయినా దబాయింపు ధోరణిలో మాట్లాడటం వారికే చెల్లిందని కమలనాథులు కడిగి పారేస్తున్నారు. गरीबों के जो हमदर्द हैं, सामाजिक न्याय के देवता कर्पूरी ठाकुर जी, किसानों के मसीहा श्रद्धेय चौधरी चरण सिंह जी, देश के कृषि वैज्ञानिक के रूप में जिन्होंने हरित क्रांति के जनक के नाते देश को एक नया कृषि के क्षेत्र में संदेश देने का काम किया, ताकत देने का काम किया, ऐसे महान वैज्ञानिक के लिए भारत रत्न और पूर्व प्रधानमंत्री आदरणीय नरसिंहा राव जी के लिए और फिर भारतीय जनता पार्टी के हमारे सर्वोच्च नेता तो हैं ही, लेकिन भारत माँ के लिए समर्पित ऐसे राष्ट्रभक्त हैं। పన్ను చెల్లించాల్సి ఉన్న స్థితిలో సామాన్యులంతా ప్రభుత్వాలకు విధేయులై ఎంతో నిబద్ధతతో పన్ను చెల్లిస్తే రాజకీయ పార్టీగా మరింత బాధ్యతగా ఉండాల్సిన కాంగ్రెస్ పార్టీ ఇలా బెదిరింపులకు పాల్పడటం సరైంది కాదంటున్నారు బీజేపీ నేతలు. తాము గనుక ఐటీ చెల్లించకపోతే ఆ పని ఐటీ శాఖ అధికారులు చూసుకుంటారని, ఏమైనా అనుమానాలుంటే వారు కోర్టును ఆశ్రయించొచ్చని సూచిస్తున్నారు. అది కాకుండా తామేదో ట్యాక్స్ టెర్రరిజానికి పాల్పడుతున్నామని ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపటం దుర్మార్గ చర్యగా కొట్టిపారేస్తున్నారు. అయితే గతంలో హిందూ టెర్రరిజం వంటి పదాలను సృష్టించి జనంలోకి వదిలిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ట్యాక్స్ టెర్రరిజం అనే మరో కొత్త పదాన్ని సృష్టించి దాన్ని ఎన్నికల సందర్భంలో ఉపయోగిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్యాక్స్ చెల్లించడంలో, రిటర్న్ ఫైల్ చేయడంలో అలసత్వం వహించామని స్వయంగా అంగీకరిస్తున్న కాంగ్రెస్ నేతలు చట్టం తన పని తాను చేసుకుని పోతుంటే ట్యాక్స్ టెర్రరిజం అనే మాటలు సృష్టించడంలో న్యాయముందా? టెర్రరిజానికి మతం లేదని గతంలో చాలాసార్లు చెప్పిన కాంగ్రెస్ నేతలు హిందూ టెర్రరిజం అనే సమాంతర శబ్దాన్ని సృష్టించారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అయినప్పటికీ దాని నుంచి వారు ఎలాంటి లబ్ధి కూడా పొందలేదంటారు. మరి తాజాగా ట్యాక్స్ టెర్రరిజం అనే శబ్ద ప్రయోగం చేసి ఏం పొందగోరుతున్నారు?
టెర్రరిజం ఈ మాట వింటేనే ఒళ్ళు గగురు పడుస్తుంది. సామాన్య ప్రజల్లో భయకంపం రేపుతుంది. టెర్రరిస్టులు పాల్పడే దుష్కృత్యాలను మాటల్లో కూడా వర్ణించలేం. అంత దారుణంగా ఉంటాయి వారి చర్యలు. దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ కన్నా ఎక్కువగా ఇతర పార్టీలకు టెర్రరిజం గురించి తెలియదంటే అతిశయోక్తి కాదేమో. అయినా టెర్రరిజం పట్ల, టెర్రరిస్టుల పట్ల ఔదార్యం ప్రదర్శించిన పార్టీగానే ఇప్పటికీ చెప్పుకుంటారు అందరూ. మరి వారే లైట్ తీసుకున్న టెర్రరిజాన్ని ఐటీ అధికారులు నిర్వర్తించే చట్టపరమైన చర్యలకు ఆపాదించడం సరైందేనా అన్న ప్రశ్నలు సామాన్య జనం నుంచి వినిపిస్తున్నాయి. రెండు 2007-2008 సంవత్సరాల్లో జరిగిన కొన్ని ఘటనల్ని ఉటంకిస్తూ ఆనాటి యూపీఏలోని కొందరు నేతలు, లెఫ్ట్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు హిందూ టెర్రర్ అనే శబ్దాన్ని వాడుకలోకి తీసుకొచ్చారు. దాని ద్వారా అప్పట్లో విపక్షంగా ఉన్న బీజేపీని, ఎన్డీఏ కూటమిని నిలువరించే ఉద్దేశంతోనే వారు ఆ పని చేశారన్న విమర్శలు వినిపించాయి. హోంమంత్రిత్వ శాఖలో పనిచేసిన రామస్వామి వెంకట సుబ్రమణి అనే మాజీ అధికారి 2018లో హిందూ టెర్రర్ మూలాలకు సంబంధించి ఓ పుస్తకం రాశారు. హోం మినిస్ట్రీలోని ఇన్సైడర్ గా ఆయన తేల్చేదేమంటే, హిందూ టెర్రర్ అనే పదాన్ని అప్పటి యూపీలోని కొందరు నేతల ప్రోద్బలంతోనే వాడుకలోకి తెచ్చారని కూలంకుషంగా వివరించారు. ఆ పదాన్ని వాడుకలోకి ప్రయోగించిన వెంటనే బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. విచిత్రం ఏంటంటే, ఆనాటి హిందూ టెర్రర్ చర్యల్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రోత్సహించారని యూపీఏలోని పలువురు నేతలు ఆరోపణలు గుప్పించారు. అయితే హిందూ టెర్రరిజం అనే పద ప్రయోగాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు చాలాసార్లు ఖండించారు. టెర్రరిజానికి హిందువులకు ఎలాంటి సంబంధాలు లేవని, ఉండవని, చరిత్రలో ఎక్కడ చూసినా అలాంటి ఘటనలు ఎక్కడా జరగలేదని ఖండించారు. ఆనాటి వాస్తవాలేంటో నిదానంగా బయటపడిందంటారు కమలనాథులు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఎదుర్కోవాల్సిన ప్రతిపక్షాన్ని ఆనాటి యూపీఏ నేతలు హిందూ టెర్రరిజంతో లింక్ చేసి అణచివేసేందుకు ప్రయత్నించారని కమలనాథులు ఇప్పటికీ గుర్తు చేస్తుంటారు. ఈ క్రమంలో ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కు చట్టపరమైన కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ ఐటీ నోటీసులు పంపిస్తే దాన్ని ట్యాక్స్ టెర్రరిజంగా అభివర్ణించడం ఎంతవరకు సమంజసం అంటున్నారు కమలనాథులు. ఇందులో టెర్రరిజం తాలూకు తీవ్రమైన అంశాలేమున్నాయో విచారించాలంటున్నారు వారు. చట్టం తన పని తాను చేసుకుపోకుండా వారి మొరాలిటీస్ ని దెబ్బతీసే ఇలాంటి అపరిపక్వమైన ఎత్తుగడలు సరికావంటున్నారు. వ్యవస్థలను పనిచేయనివ్వకుండా యూపీఏ హయాంలో అడ్డుకున్నారని, ఇప్పుడు తమ హయాంలో వారి స్వేచ్ఛాయుత పనితీరును ప్రోత్సహిస్తున్నామే తప్ప తాము ఎక్కడా జోక్యం చేసుకోవటం లేదని బీజేపీ నేతలు అంటున్నారు. కేవలం రాజకీయపరమైన లబ్ధి కోసమే పరిధి దాటి టెర్రరిజం అనే వ్యాఖ్యలు చేయటం దురదృష్టకరమని, ప్రజలే వారి అపరిపక్వ విధానాలకు జవాబిస్తారని అంటున్నారు. మరి ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు తీసుకొచ్చిన ట్యాక్స్ టెర్రరిజం అనే శబ్దం ఆ పార్టీకి ఎంతవరకు మేలు చేస్తుంది, లేక వారికే బొమరంగ్ అవుతుందా చూడాల్సి ఉంది.